హలో హాయ్ క్యూటీస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మరి తీయమంటుంది, సిగ్గుపడుతుంది మళ్ళీ. నన్ను తీసి మళ్ళీ చేయి మళ్ళీ. హాయ్ క్యూటీస్. ఉండి షిత. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. నా స్టైల్లో సింపుల్గా చాలా ఎమ్మీగా చేయబోతున్నాను. మీరు నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీగా. అయితే ఇక ఇప్పుడు ఎందుకు చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా? మామూలుగా అయితే తను ఏడుస్తుంది కావాలని చెప్పి, అసలు తినదు. ఇక అడిగిందని చెప్పేసి ఇప్పుడు నేను బిజీ షెడ్యూల్ కూడా ఆపేసుకొని తన కోసం బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అంటే అంత పొడిచే పని ఏముంది అనుకోవచ్చు. ముందు వీడియోస్లో మీకైతే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలి, నేను చెప్తాను. సో ఇప్పుడైతే వీడియో చూసేసాను. కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. చాలా ఈజీగా హోటల్ స్టైల్లో వస్తుంది, ప్లస్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా అంటే చాలా ఈజీగా అనమాట. తక్కువ ప్రాసెస్, తక్కువ టైంలో ఈజీగా. ఫస్ట్ చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకున్నాం. ఇట్లా పెద్ద గిన్నె తీసుకోండి, మనకి రైస్కి తక్కువ గిన్నె కావాలి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకున్నా, వాటర్ ఫుల్గా పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకి కావాల్సిన ఓల్డ్ గరం మసాలా అనమాట ఇది. ఇంకా మరాఠీ మొగ్గు మిరియాలు వేయాలి ఇందులో. వేసి ఇవన్నీ అయితే కావాలి, మిరియాలు ఇవన్నీ కూడా. ఇదిగోండి, ఇప్పుడైతే ఓల్డ్ గరం మసాలా అన్నీ వేస్తున్నాం. చూసుకొని అన్నీ మరాఠీ మొగ్గ, చెక్క, మిరియాలు, సడన్గా పేరు కూడా మర్చిపోతున్నాం, ఎండు మెంతి కూర, లవంగాలు, సాజీరా అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా సాజీరా కూడా, ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. మనకి మసాలా అనేది రైస్కి పట్టాలన్నమాట. ఇవి అంత ఈ బాయిల్ అవ్వాలి. ఈ బాయిల్ అయినాక రైస్ అయితే 75% కుక్ చేసుకోవాలి. అసలైనవి అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. బిర్యానీ ఆకు, 2 యాలకులు అందులో వేసేసుకోండి. ఇది కర్రీ ఇక పట్టుకో, ఫోన్ ఎట్లా అంటే అట్లా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది మనకి బిర్యానీలోకి ఈ మసాలా అనేది రెడీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను అన్ని మసాలాలు వేసి ఆడిపెట్టుకున్నాను. ఇదైతే ఒక పెద్ద టీ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి. అలాగే మనం ఇందాక చూపించినట్టు కొన్ని గరం మసాలాలు అయితే, ఓల్డ్ గరం మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. 2 ఆకులు ఇవి, వెండి మెంతి కూర అండ్ కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తగినంత సాల్ట్. ఇది చికెన్ మసాలా, కారం మీకు తగినంత వేసుకోండి, పెరుగు, గ్రేవీ కోసం మీరు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, ఆయిల్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా 2 గ్లాసెస్. దూరం ఉండు, వాటర్ పడుతుంది, వాటర్ ఎక్కువ.
దమ్ము పెట్టడానికి ఇదైతే యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి చేయలేదు నువ్వు ఫ్రెండ్స్. ఇదైతే దమ్ము పెట్టడానికి ఇదైతే యూజ్ చేస్తాను. ఇది ఇప్పుడు మనకి ఇది కావాలి. ఇది హీట్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ గిన్నె అయితే హీట్ అయింది కాబట్టి మనం ఆయిల్ వేసుకుందాం. ఇందాక అందులో కొంచెమే కదా వేసాము, ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. రైస్ అయితే 75% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం దమ్ము పెట్టేద్దాం. పట్టుకోసి ఫోన్ నేను అదే పెడతాను వీడియోలో. మీరైతే వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక నెయ్యి వేసుకోండి. నా దగ్గర నెయ్యి ఉంది కానీ మా పిల్ల తినదు, అందుకే పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే దమ్ పెట్టేద్దాం. దమ్ పెట్టాక మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఫ్రెండ్స్ ఇదైతే పెట్టుకోవాలి మనం. గ్యాస్ వెలిగించుకొని ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా వేస్ట్ పెనాలు ఉంటాయి కదా మన దగ్గర, ఎందుకంటే ఇది బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది, లేకపోతే మనకి సరిగ్గా ఇది అవ్వదు. ఇప్పుడైతే పైనుంచి దమ్ పెట్టాలి. నేనైతే ఇవి పెట్టాను, నాకు ఇవి సరిపోతాయి వెయిట్. మీ దగ్గర ఏముంటే అది పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు కొట్టించేస్తున్నా. చూడండి పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది.